భాగ్యనగరంలో సదర్ ఫెస్టివల్ కోలాహలంగా జరిగింది. నారాయణగూడలో నిర్వహించిన వేడుకల్లో దున్నపోతులతో యాదవ సోదరులు హల్చల్ చేశారు. మంత్రులు నాయిని, తలసానితో పాటు బీజేపీ నేతలు సదర్ వేడుకల్లో పాల్గొన్నారు. కలర్ఫుల్ గా సాగిన సదర్ను చూసేందుకు యువత ఇంట్రెస్ట్ చూపింది. హైదరాబాద్లో సదర్ వేడుకలు ఘనంగా జరిగాయి. నారాయణగూడలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి నాయిని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో పాటుగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటుగా యాదవ్ సంఘం నేతలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేడుకలు మొదలుపెట్టారు. ఆనవాయితీగా వస్తున్న సదర్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు. ఈ రోజు బోనాలు కానివ్వండి, రంజాన్ కానివ్వండి, మరి అదే విధంగా ఎక్స్మస్ కానివ్వండి, మొన్న జరిగినటువంటి దసరా, దుర్గామాత ఉత్సవాలు, మరి ఈ రోజు ఈ సదర్ సమ్మేళన కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అయితే రాబో రోజుల్లో దీనికి ఒక ప్రత్యేకత కల్పించడానికి వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వమే ఈ కార్యక్రమం చేసే విధంగా కూడా కృషి చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సదర్ పండుగ రోజున రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వానికి అసెంబ్లీలో విజ్ఞప్తి చేస్తామని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. సదర్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని హోంమంత్రి నాయిని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న పండుగను ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తామని అన్నారు. మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వీళ్ళకు బలపడతారు, వీళ్ళకి సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ముందుకు పోండి. మీ ఎప్పటికీ ప్రభుత్వం ఉంది, మీకు అండదండగా ఉంటాం. మీరు ఈ సదన ఉత్సవాలను ఇంకా గణనీయంగా జరుపుకోండి. ఇంకా ఆదర్శంగా మన హైదరాబాద్ నిలబడాలని చెప్పాలి. ఉత్సాహంగా సాగిన సదర్ వేడుకల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా తీసుకువచ్చిన దున్నపోతలతో యాదవ్ సోదరుడు ర్యాలీ నిర్వహించి సందడి చేశారు.